దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులు జూన్ మాసంలో 13వ తేదీన ఒక స్త్రీ ద్వారా ఒక ఫోన్ కాల్ వస్తుంది. సాయంత్రం 6 తరువాత ఈ రాశి జాతకులకు జరిగేది తెలిస్తే తప్పక ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి జాతకులకు ఈ రోజున గోచార రీత్యా ఇలాగే ఉండబోతుంది. ఇటువంటి ఫలితాలతో పాటుగా ఇంకొన్ని మిశ్రమ ఫలితాలు కూడా అందుకోబోతున్నారు. అసలు ఏం జరగబోతుంది, ఈ రాశి జాతకులు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, దయచేసి పూర్తిగా చూడండి, అప్పుడే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ముందుగా వీరి యొక్క మంచి మనస్సు గురించి చెప్పుకోవాలి. రాశి చక్రంలో ఉన్న 12 రాసుల్లోకెల్లా ఈ రాశి జాతకులకు మంచి మనసు, గొప్ప మనసు, అందరినీ చంటి పిల్లల్లా చూసుకునే అమ్మ మనస్సు ఉంటుంది. ఈ రాశి జాతకులు అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా ఎదుటి వారిని కష్టపెట్టడం, కించపరిచేలా మాట్లాడడం, ఎదుటి వారి యొక్క నష్టాన్ని కోరుకోవడం, ఇలాంటివి అస్సలు చెయ్యరండి. ఎప్పుడు కూడా వారు కొవ్వొత్తులా కరిగిపోతూ కుటుంబాలకు విలువను, వెలుగును ఇస్తూ ఉంటారు. మంచి ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ఏ పని అయినా అనుకుంటే సాధించే వరకు నిద్రపోని విధంగా ఉంటారు. కృషితో, పట్టుదలతో ప్రతి పని కూడా చాలా ఆత్మవిశ్వాసంతో చేయబట్టి వీరికి అన్ని విధాలుగా కూడాను ఏ పనులు అయినా సకాలంలో పూర్తి చేసి విజయాలు అందుకుంటారు. అయితే కొన్నిసార్లు ఏమిటంటే వీరికి ఉన్న బరువు బాధ్యతలు, చిన్నప్పటి నుంచి వీరికి ఎక్కువగా సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఇలా ఏదో ఒకదాని తరువాత ఒకటి ఎక్కువగా వీరిని బాధ పెడుతూ ఉంటే ఆ సమస్యలు అనేవి క్లియర్ అవ్వకుండా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొని సిచ్యుయేషన్స్ కూడా లేకపోలేదు. అటువంటి అప్పుడు కూడా వీరు ఏమిటంటే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. సమస్య వస్తే పరిష్కారం ఉంటుంది. పరిష్కారం వెతకకుండా సమస్య కోసం బాధపడుతూ కూర్చోవాలంటూ కుటుంబంతో ఇలాంటి చర్చే నడుస్తుంది. ఇంట్లో మనశ్శాంతిని ఇస్తారు. వీరి యొక్క బాధ ఎదుటి వారికి బాధ కాకూడదు. ఇది వీరి తత్వం, ఇదే వీరి నిర్ణయం. ఎంతో నిజాయితీతో కష్టపడి పని చేసేందుకే ఎక్కువగా మక్కువ చూపిస్తారు. కానీ అడ్డదారిలో వెళ్ళైనా కానీ మా సమస్య నుంచి మేము బయటపడాలి అంటూ ఈ యొక్క ఆలోచన చేయరు. ఇప్పటికి ఈ సమస్య నుంచి మేము క్లియర్ అయితే బాగున్ను అని చెప్పి కూడా ఎప్పుడూ అనుకోరు. అసలు ఆ సమస్య అనేది వీరి నుంచి దూరం చేసే వరకు ఎంత దూరమైనా వెళ్తారు. వీరికి కోపం కూడా చాలా ఎక్కువ అండి. కోపానికి తగిన విధంగా ఏదో ఒకటి అయితే దాగి ఉంటుంది మనసులో. వీరిని ఎవరైనా కానీ నమ్మించి మోసం చేసిన వ్యక్తులు, లేదంటే వీరికి అనుకున్నటువంటి పనిని సక్రమంగా కొనసాగించకుండా అడ్డు తగులుతున్న వ్యక్తుల పట్ల కానీ, ఇలా ఎవరైనా కానీ కావాలని పని కట్టుకుని మరి వీరిని వారైతే బాధ పెడుతూ ఉంటారు. అటువంటి వారిపైన కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది. అటువంటి సందర్భాల్లో తప్ప మిగతా సమయంలో చాలా కూల్గా ఉంటారు. గంభీరంగా, హుందాగా, చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరి మనసు ఎంత మంచిదో ఎదుటి వారి యొక్క మనస్సు కూడా అంతే మంచిగా ఉండాలనుకుంటారు. వీరి యొక్క ముఖ వర్చస్సు కూడా ఎదుటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వీరిని చూడగానే వీరితో మాట్లాడాలి అనుకునే విధంగా వీరి యొక్క మంచి ముఖ వర్చస్సు, అలాగే మాట తీరు కూడా చాలా అద్భుతంగా ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సమాజంలో వీరికి ఉన్నతవంతమైన ఒక మంచి స్థానం ఉంటుంది. గౌరవ మర్యాదలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వీరికి అనుకూలమైన రాశులు వచ్చేసి మిథునం, ధనుస్సు, తుల వీరికి అనుకూలమైన రాశులు అండి. అలాగే ఈ రాశి జాతకులు వారితో మిత్రత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వారు కూడా మీ యొక్క ఎక్కువ ప్రయోజనాల పరంగానే కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి జాతకులు చాలా ఎక్కువగా ఈ రోజు నుంచి మంచి ప్రయోజనాలు పొందుకోబోతున్నారని చెప్పాలి. చాలా రోజుల నుంచి వీరికి ఆర్థిక పరమైన
కఠినమైన సమస్యలు ఉన్నాయి. చాలా ఎక్కువగా ఆ సమస్యలు ఎదురైనా కూడా మీరు ఏం చేస్తున్నారంటే చాలా అంకిత భావంతో ఆ యొక్క ఆర్థిక సమస్యలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా దూరం చేసుకుంటూ వస్తున్నారు. అయితే మీ పైన ఈ రోజున శని ప్రభావం అనేది చాలా విస్తృతంగా ఉంది. అది కూడా అనుకూలంగా ఉంది. మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైన అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా మీ నుంచి తొలగిపోతాయని చెప్పాలి. అలాగే గ్రహచరణం రీత్యా శారీరక ఆరోగ్యం నుంచి కూడా అనారోగ్యం నుంచి కూడా మీరు కోలుకునే అవకాశాలు ఈ రోజున స్పష్టంగా ఉన్నాయి. ఈ రాశిలో ఉన్న వివాహం అయిన వారికి వారి యొక్క అత్త మామయ్యల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుకోబోతున్నారని చెప్పాలి. కుటుంబపు టెన్షన్స్ అనేవి ఏమీ కూడా మీ ఏకాగ్రతను భంగం చెయ్యనివ్వకండి. అంటే ఎన్ని టెన్షన్స్ అయినా ఉండనివ్వండి, కానీ మీ మంచి మనస్తత్వంతో అన్నింటినీ పాజిటివ్గా ఆలోచించి ఈ రోజు కాకపోతే రేపటి రోజున ఈ టెన్షన్ నుండి బయటపడవచ్చులే అని చెప్పి ఇలా అనుకోండి. ఇలా అనుకోవడం వల్ల ఏమిటంటే మీ మనసు ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ఉంటుంది. చెడు కాలం అనేది కూడా మనకి బోలెడు పాఠాలు నేర్పిస్తుంది. అలాగే అనుభవాలు కూడా ఇస్తుందని తెలుసుకోండి. ఒక్కొక్కసారి మనకి చెడు కాలం వచ్చింది కూడా మన మంచి కోసమే అని చెప్పి గుర్తుంచుకోండి. ప్రస్తుతం మీరు చెడు కాలంలో ఉన్నారు అనే చెప్పాలి. కొంచెం మీకు గడ్డు సమయం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా ఎక్కువగా కష్ట నష్టాలను సమస్యలను ఇలా అన్నీ కూడా మీరు ఎదురు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా వాటిని ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉంటున్నప్పటికీ కూడా మీకు ఏమిటంటే ఎక్కడా కూడా విపరీతమైన టెన్షన్స్ కు గురి అయ్యే దాఖలాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మానసికమైన ఒత్తిడి తగ్గించుకోండి. అలాగే సమయాన్ని వృధా చేయకుండా మీ పనిని మీరు నిమగ్నంగా చేసుకుంటూ వెళ్లడం వల్ల కూడా అంటే సకాలంలో చేయవలసిన పనులు అన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే జీవిత పాఠాలు నేర్చుకోండి. ప్రేమికుల పరంగా చూసుకుంటే మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ యొక్క మనసును కొంచెంగా అప్సెట్ చేస్తుంది. వారి ప్రవర్తన మీకు కొంచెం ఈ రోజున నచ్చకపోవచ్చు. ఏదో ఒక విషయంలో కానీ, లేదంటే వారి డ్రెస్ సెన్స్లో కానీ, లేదా మాట తీరు కానీ, లేదా ఎదుటి వారి గురించి ఆలోచించే తీరు కానీ, మీతో నడిచే నడవడిక కానీ, ఇలా ఏదో ఒక విషయంలో మీరు కొంచెం వారి యొక్క ప్రవర్తన వల్ల మూడ్ ఆఫ్ అవుతారు. ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతున్నారని చెప్పాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశికి సంబంధించిన వారు ఈ రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని అయితే చేసుకోబోతున్నారు. మీ యొక్క భావోద్వేగాలు కొంచెం అదుపులో ఉంచుకోండి. ఈ రోజు మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోబోతున్నారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు కొంచెం విఫలమవుతాయి. అంటే మీరు వేసుకున్నటువంటి టైం టేబుల్ అనేది కొంచెం మీకు ఏర్పడినటువంటి అత్యవసర పనుల వల్ల అనుకున్న దానికంటే కూడా అంచనాలు వేసుకున్న దానికన్నా కూడా కొంచెం మీకైతే విఫలం చెందే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇక ఈ రోజు మీ యొక్క ఏదైతే వైవాహిక జీవితం ఉందో అన్నీ కూడా అనుకూలంగా మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా పొందుకుంటారు. అలాగే మీకు ఇష్టమైన ఫుడ్ ని ఈ రోజున తయారు చేసుకుని చక్కగా కుటుంబ సభ్యులతో కొంచెంగా టైం స్పెండ్ చేయబోతున్నారు. అలాగే మీ యొక్క జీవితంలోకి ఒక నూతన వ్యక్తి అంటే మీకు తెలియని ఒక నూతన వ్యక్తి అనేది మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అనేది దాటుకోబోతున్నారు. అంటే వారు ఇచ్చేటటువంటి సలహా కావచ్చు, లేదంటే వారి ద్వారా ఏదైనా కానీ మాట సలహా కానీ, లేదా ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదండి. కొంతమంది మనకు తెలియని వారు కూడా మనం ఏదైనా మాకు ఇలా సమస్య ఉంది, మాకు ఈ సమస్యను మేము ఫేస్ చేస్తున్నాం అని ఏదో ఒక మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించిన ఏదైనా సలహా ఇవ్వడం వల్ల మీకు నచ్చినటువంటి అంటే మీరు అనుకుంటున్నటువంటి మీరు ఫేస్ చేస్తున్న ఆ ప్రాబ్లం నుంచి వారు ఇచ్చిన సలహా అనేది మీకు నచ్చుతుంది. అలాగే మీకు అనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ కూడా ఈ రోజు రాబోతుందని చెప్పుకోవాలి. అది కూడా ఏమిటంటే ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎప్పటి నుంచో అంటే వినాలనుకుంటున్న మంచి శుభవార్త అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఒక అందమైన ఆశ్చర్యకరమైన శుభవార్త ఈ రోజు వినబోతున్నారని చెప్పాలి. ఇక మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈ రోజు మీకు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది అన్నట్లుగా మీకు అనిపిస్తుంది.
కానీ మీ పనుల్లో మాత్రం చాలా బిజీ ఉంటారు. మీ యొక్క కార్యాలయ పనులకు ఎక్కువ సమయాన్ని ఈ రోజున వినియోగించుకోబోతున్నారని చెప్పాలి. చాలా అంటే చాలా ఎక్కువగా ఈ రోజున మీరు మీ మనసుని ఒత్తిడికి గురయ్యే విధంగా చేసుకుంటారు. ఒక పక్క మంచి శుభవార్తలు వింటారు. కానీ కొంచెం మీరు ఏమిటంటే కొన్ని విషయాల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల కానీ, ఏదైనా మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కానీ, ప్రేమ వ్యవహారాలకు సంబంధించింది కానీ, వాటి గురించి కానీ ఇలా ఎక్కువగా దేని గురించైనా ఆలోచిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అంతులేని మీ యొక్క ఆత్మవిశ్వాసం చాలా సులువుగా మీ పని జరిగే విధంగా మీకు మంచి అనుభూతి ఇస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఈ రోజున వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలము. అలాగే జీవితం పట్ల మీరు కొంచెం ఎక్కువగా అంటే ముందు రోజుల్లో ఏముంటుంది, ఎలా జరుగుతుందో అనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ రోజున మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కూడా కలిగి ఉంటారు. ధన లాభం అనేది కలగబోతుంది మీకు. కాబట్టి అటువంటి మీ దగ్గర ఉన్నది అని చెప్పి నలుగురికి చెప్పుకునేంత ధనాన్ని అయితే ఈ రోజున కలిగి ఉంటారని అర్థము. ఇక దీనివల్ల మీరు మానసికమైన శాంతిని కూడా కొంతవరకు పొందుకుంటారు. మీ అభిప్రాయాలు మీ స్నేహితులపైన, బంధువులపైన రుద్దకండి. అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చు. అంటే మీకు నచ్చింది వారికి నచ్చాలని చెప్పి ఉండదు కదండి. మీ ఇష్టాలు అనేవి మీ దగ్గరే ఉంచుకోండి. వారి దగ్గర మీ యొక్క అంటే మీకు సంబంధించిన విషయాలను చెప్పి మీరు కూడా ఇలాగే ఉండాలని చెప్పి ఎక్కడ కూడా అటువంటి మొండి ప్రయత్నాలు చేయొద్దు. దాని ద్వారా ఏమిటంటే మీకు ఉన్న బంధాలు మీ ద్వారానే దూరం అయిపోతాయి. అది మీ అభిరుచికి సమానం కానప్పుడు మీరు దాని గురించి వదిలేయడమే. దాంతో అనవసరంగా వారందరికీ కూడా కోపం వచ్చేలాగా మీ ప్రవర్తన ఉండకూడదు. అలాగే మీరు సంతోషంగా ఉండడం కోసం ఈ రోజున చిన్నపాటి పనులు కూడా మీ ఇంట్లో జరిగేటటువంటి కొన్ని వస్తువుల మార్పులు, చేర్పులు చేయడం, ఇటువంటి విషయాల్లో నిమగ్నమై ఉంటారు. ఆఫీసులో మీరు చేసేటటువంటి కొన్ని మంచి పనులకు ఈ రోజున తగిన గుర్తింపు లభిస్తుంది. సమస్యలకు సత్వర పరిష్కారం కాకపోయినా మీ యొక్క స్పందన అనేది పై అధికారుల గుర్తింపుని కలగచేస్తుంది. ఈ రోజున తగు విధంగా గౌరవ మర్యాదలు పొందుకోబోతున్నారు. నిత్యము కూడా ఈ రాశి జాతకులు శివ భగవానుని పూజించుకోవడం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, నవగ్రహ ఆరాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించుకోవడం లాంటివి చేయండి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ధన్యవాదములు.